ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. రేపు సోమవతి అమావాస్య అంటే సోమవారంతో అమావాస్య కలిసి వస్తే దాన్ని సోమవతి అమావాస్య అని పిలుస్తారు. రేపు పరమేశ్వరుణ్ణి శ్రద్ధాభక్తులతో పూజించినట్లయితే, ఆరాధించినట్లయితే పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైన కృపాకటాక్ష వీక్షణాలు మనకు కలుగుతాయి. దీనికి ఆధారంగా శివపురాణంలో కాశీఖండంలో ఒక చిన్న కథ ఉంది. కాశీలో శివాలయంలో పూజ చేసేటువంటి పూజారి బిల్వదళాలని కోసుకొని వెళ్ళి సోమవతి అమావాస్య నాడు శివలింగాన్ని పూజిస్తాడన్నమాట. అంటే ఒక బిల్వదళాన్ని శివలింగం పైన ఉంచుతాడు, పూజ చేసి వెళ్ళిపోతాడు. కానీ అనుకోకుండా ఆ బిల్వదళం పైన ఒక చిన్న చీమ ఎలా వచ్చిందో తెలీదు. ఈ బిల్వవృక్షంలో నుండి ఈ పూజారి గారు బిల్వపత్రి ఆకులు కోసుకొని వచ్చేటప్పుడే ఆ బిల్వదళంలో ఒక చీమ ఉంది. ఆయన చూసుకోలేదు, శివలింగం మీద పెట్టి పూజ చేసి వెళ్ళిపోయాడు. ఈ చీమ బిల్వదళం నుండి కిందకు దూకి బయటికి ఎలా వెళ్లాలో తెలియకుండా ఆ శివలింగానికి 3 ప్రదక్షిణలు చేసింది. వెంటనే శివుడు అక్కడ ప్రత్యక్షమై ఆ బోళాశంకరుడు ఆశీర్వదిస్తాడన్నమాట. ఓ చీమ, ఈనాడు సోమవతి అమావాస్య, నీవు నా చుట్టూ 3 ప్రదక్షిణలు చేశావు కాబట్టి నీవు చేసినటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయి పవిత్రమైన మానవ జన్మను పొందుతావు. ఈ కాశీ రాజ్యాన్ని పరిపాలన చేసే మహారాజు కడుపులో నీవు బిడ్డగా జన్మించి ఈ కాశీ రాజ్యాన్ని పరిపాలిస్తావని వరమిస్తాడన్నమాట. ఆ తర్వాత ఆ చీమ తన పాపములన్నీ తొలగి కాశీ మహారాజు కడుపులో కుమారుడిగా జన్మించి కాశీ పట్టణాన్ని పరిపాలించి శివుణ్ణి శ్రద్ధాభక్తులతో పూజించి తర్వాత మోక్షాన్ని కూడా పొందుతుందన్నమాట. కాబట్టి సోమవతి అమావాస్య నాడు తెలియకుండా 3 ప్రదక్షిణలు చేసినందుకే ఆ చీమ పాపాలన్నీ తొలగించి పవిత్రమైన మానవ జన్మను ప్రసాదించాడే పరమేశ్వరుడు. ఇక మనం శ్రద్ధాభక్తులతో రేపు ఆ పరమేశ్వరుని పూజిస్తే ఇక మనకు ఆయన ఎటువంటి వరాన్ని ఇస్తాడో మనం చెప్పగలమా? మాటల్లో చెప్పలేం. ఇంతకీ రేపు మనం పరమేశ్వరుణ్ణి ఎలా పూజిస్తే పరమేశ్వరుడి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు పెద్దలు. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే రేపు సోమవతి అమావాస్య వ్రతాన్ని చేయగలరు. ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి. అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని కాలకృత్యములు తీర్చుకొని చక్కగా స్నానము చేయాలి. స్నానం చేసేటువంటి నీళ్లలో కుదిరితే ఒక బిల్వదళం వేసుకోండి. అదేవిధంగా గోమూత్రం కూడా వేసుకొని చక్కగా తలస్నానం చేయాలి. స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లవాళ్ళు, పెద్దవాళ్ళు, పూర్వ సువాసినులు ఎవరైనా ఈ సోమవతి అమావాస్య వ్రతాన్ని చేయవచ్చు. ప్రాతకాలంలోనే తలస్నానం చేసి ఆ తర్వాత బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలని ధరించి ఉంటే రుద్రాక్షమాల వేసుకోండి, లేకపోతే పర్వాలేదు. మీ సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకొని ఆ తర్వాత పూజా మందిరం అంతా కూడా చక్కగా శుభ్రం చేసుకొని ఒక పీట మీద కానీ దర్భాసనం మీద కానీ కూర్చొని చక్కగా శివలింగాన్ని పూజించాలి. మీ ఇంట్లో శివలింగం ఉంటే చక్కగా ఆ శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయండి. పంచామృతాలతో ఎవరైతే సోమవతి అమావాస్య నాడు శివలింగాన్ని అభిషేకిస్తారో వాళ్లకు జన్మ జన్మాల్లోనూ దరిద్ర బాధలు కలగవు, అనారోగ్య సమస్యలు కలగవు, శత్రు బాధ తొలగిపోతుంది అని మనకు శివమహాపురాణంలో చెప్పి ఉన్నారు. కాబట్టి స్త్రీలు, పురుషులు అందరూ కూడా శివలింగానికి అభిషేకం చేయవచ్చు. ఈ విషయాన్ని శివపురాణంలో నందీశ్వరుల వారే చెప్పి ఉన్నారు. కాబట్టి ఎవరైనా శివలింగానికి అభిషేకం చేయవచ్చు. మీ ఇంట్లో శివలింగం లేకపోతే పార్వతీ పరమేశ్వర్ల ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోను చక్కగా పూజ చేసుకోండి. ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య నాడు శివ పూజ ఏ సమయంలో చేయాలంటే ఉదయం 7:30 నుండి 9:30 సమయంలో చేసినట్లయితే అధిక ఫలితం కలుగుతుంది అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. ముఖ్యంగా శివలింగం కావచ్చు, శివుడి ఫోటో కావచ్చు, చక్కగా మీరు శుభ్రం చేసుకొని గంధము, కుంకుమ, బొట్లు సమర్పించి ముందుగా దీపారాధన చేయాలి. దీపంలో ఆవు నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేకపోతే నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు.
మూడు ఒత్తులు వేసుకొని చక్కగా దీపాలు వెలిగించండి. ఆ దీపానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించండి. ముందుగా మహాగణపతిని ప్రార్థించండి. మహాగణపతిని ప్రార్థించకుండా పూజించకుండా శివారాధన చేసినట్లయితే ఎటువంటి ఫలితము ఉండదు. చక్కగా మహాగణపతి ఫోటో మీద ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసుకోండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతి నమః అని నమస్కారం చేసుకొని పార్వతీ పరమేశ్వర్ల ఫోటోకు చక్కగా గంధము కుంకుమ సమర్పించి పూలతో పూజించాలి. ఏ పూలతో పూజించాలో కూడా మనకు చెప్పారండి. ద్రోణ పుష్పములు, అర్క పుష్పములు, బిల్వ దళములతో పూజించాలి అని చెప్పి ఉన్నారు. ద్రోణ పుష్పములు అంటే తుమ్మి పువ్వులు ఇంటి దగ్గర దొరుకుతాయండి, చిన్న చిన్నగా ఉంటాయి తుమ్మి పూలు. సోమవతి అమావాస్య నాడు ఎవరైతే తుమ్మి పూలతో శివుణ్ణి పూజిస్తారో వాళ్ళకి అభీష్ట సిద్ధి కలుగుతుంది అని చెప్పారు. అర్క పుష్పములు అంటే జిల్లేడు పువ్వులు అన్నమాట. జిల్లేడు పువ్వులతో మాలను కట్టి శివుడి ఫోటోకి సమర్పించిన, లేకపోతే దగ్గరలో శివాలయం ఉంటే ఆ శివాలయానికి వెళ్ళి మీరు జిల్లేడు పూల మాలను శివలింగానికి సమర్పించినట్లయితే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయి. కొంతమంది భార్యాభర్తలు ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు సోమవతి అమావాస్య నాడు జిల్లేడు పూల మాలను శివయ్యకు సమర్పించినట్లయితే వారి యొక్క దాంపత్యము చిరకాలము సంతోషంగా ఉంటుంది. అంతేకాదు ఆయురారోగ్యములు కలుగుతాయి. భర్తకు అకాల మృత్యు దోషములు తొలగిపోతాయి. అంటే అర్కమాలను శివయ్యకు సోమవతి అమావాస్య నాడు సమర్పించాలన్నమాట. ఇక శత్రుబాధ తొలగడానికి, ఆర్థిక సమస్యలు తొలగడానికి ఈ సోమవతి అమావాస్య నాడు మందారం పువ్వులతో, బిల్వ దళాలతో శివారాధన చేయాలి అని చెప్పి ఉన్నారు. మందారం పువ్వులు దొరుకుతాయి కదండి, దానితో పాటు బిల్వ దళాలని కూడా శివుడి ఫోటోకి కావచ్చు, శివలింగానికి కావచ్చు సమర్పించాలి. ఆ తర్వాత చక్కగా పరమేశ్వరుడికి ధూపాన్ని సమర్పించాలన్నమాట. 2 అగరబత్తులు వెలిగించుకొని చక్కగా పూజ చేయండి. ఆ తర్వాత నైవేద్యం ఏమి సమర్పించాలి అంటే అటుకులు, బెల్లం నైవేద్యం సమర్పించండి. లేకపోతే 5 అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టండి. లేకపోతే మీకు శక్తి ఉంటే పాయసం కావచ్చు, దధ్యోజనం కావచ్చు, చిత్రాన్నం కావచ్చు, ఏదో ఒకటి స్వామికి నైవేద్యం చేసి ఆ తర్వాత తాంబూలాన్ని సమర్పించి హారతి చేయండి. ముఖ్యంగా సోమవతి అమావాస్య నాడు ఒక మంత్రాన్ని 21 సార్లు జపం చేసుకున్నట్లయితే పరమేశ్వరుడి పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది. ఆ మంత్రం ఏదంటే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ మంత్రాన్ని కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చి ఉంటాము. చక్కగా ఈ మంత్రాన్ని 21 సార్లు చెప్పుకొని పరమేశ్వరుడికి నమస్కారం చేయండి. కుదిరితే ఈ మంత్రం చెప్తున్నప్పుడు 21 సారి 21 బిల్వ దళాలని శివయ్యకు సమర్పించండి. ఆ తర్వాత కర్పూర మంగళహారతి చేసి శివుడికి నమస్కారం చేసుకొని మీ కోరిక ఏదైతే ఉందో అది స్వామికి చెప్పుకోండి. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు అంటారు పెద్దలు. ఆయన అనుగ్రహం ఉంటే మన అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. మనం భక్తితో ఒక నమస్కారం చేస్తే చాలు, ఏ మంత్రాలు చెప్పకపోయినా శివయ్య మనల్ని అనుగ్రహిస్తాడు. ఆయన బోళాశంకరుడు. భక్త కన్నప్ప ఏం చేశాడండి? ఆర్తితో పిలిచాడు, భక్తితో ఆయనను ప్రేమించాడు. కాబట్టి శివయ్య భక్త కన్నప్పకు సొంతమైపోయాడు. మనం కూడా అంత భక్తిగా పిలవగలిగితే తప్పకుండా పలుకుతాడు, మనల్ని అనుగ్రహిస్తాడు. ఇది సత్యం, సత్యం పరమ సత్యం. ఇక ఈ సోమవతి అమావాస్య నాడు ఉపవాసం చేయాలా అంటే చేస్తే చాలా మంచిది. 12 సంవత్సరాలు లోబడినటువంటి పిల్లలు, 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు ఉపవాసం చేయవలసినటువంటి అవసరం లేదు. బీపీలు, షుగర్లు, అనారోగ్య సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం చేయవలసినటువంటి అవసరం లేదు. మిగిలిన అందరూ కూడా ఉపవాసం చేయవచ్చు. పూర్తి ఉపవాసం అవసరం లేదు. పాలు పళ్ళు తీసుకొనవచ్చు. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ యథావిధిగా దీపారాధన చేసుకొని శివుణ్ణి పూజించి రాత్రికి భోంచేయవచ్చు. బ్రహ్మచర్యం పాటించాలంటే పాటించాలి. ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య నాడు ధూమపానము, మద్యపానము, మాంసము పూర్తిగా నిషిద్ధము. ఎవరిని దూషించకండి. ఈ సోమవతి అమావాస్య నాడు మనం ఏ చిన్న పూజ చేసినా, చిన్న మంత్రం చదివినా, ఎవరికైనా దానం చేసినా, స్వయం పాకం ఇచ్చినా
కోటి రెట్ల ఫలం అధికంగా ఉంటుంది. పాపం చేస్తే ఆ పాపం కూడా కోటి రెట్లు ఎక్కువగా అనుభవించవలసి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. కుదిరిన వాళ్ళు ఈ సోమవతి అమావాస్య నాడు మీ దగ్గరలో శివాలయం ఉంటే ఆ శివాలయానికి వెళ్ళి చక్కగా గోత్రనామాలతో పూజ చేయించుకోండి. శివాలయాన్ని ప్రదక్షిణ చేయండి. కుదిరితే 21 ప్రదక్షిణ చేయండి, లేకపోతే 11 ప్రదక్షిణలు చేయండి, లేకపోతే 5 ప్రదక్షిణలు చేయండి, కనీసం 3 ప్రదక్షిణలు చేయండి. శివపురాణంలో కాశీఖండంలో ఏం చెప్పారంటే, సోమవతి అమావాస్య నాడు 2 కాకులు శివాలయాన్ని ప్రదక్షిణ చేస్తే శివుడు ఆ కాకులకు చక్కగా పాపములు తొలగించి ప్రమద గణాలలో స్థానం ఇచ్చాడు అని ఉంటుంది. కాబట్టి మనం కూడా సోమవతి అమావాస్య నాడు శివాలయాన్ని ప్రదక్షిణ చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. శివాలయంలో శివుణ్ణి దర్శించినట్లయితే జన్మ జన్మాల్లో మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.